పోతే ఈడీ సోదాలు జాయిన్ అయితే కేసులు మాఫీ అయిపోతున్నాయా? ఎట్ ద సేమ్ టైం అమిత్ షా గారు బంగ్లా నుంచే ఎక్కువగా వస్తున్నారు. ఇది కేవలం బంగ్లా సమస్య కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న సమస్య కాబట్టి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇమీడియట్గా సరిహద్దులు మూసేస్తామని చెప్పుకుంటూ వచ్చారు. దానికి కౌంటర్గా మరి ఢిల్లీలో అలాగే పెహల్గాం దాడులు చేసింది ఎవరు? మేము బంగ్లాదేశ్ నుంచి అందరూ ఉగ్రవాదులు ఉంటే పశ్చిమ బెంగాల్లోనే ఉంటే కనుక అని ఆవిడ కౌంటర్ ఇవ్వడం చూస్తాం. ఎట్ ద సేమ్ టైం కేంద్ర సహాయ మంత్రి గోని నిషిత్ గారు కూడా రీసెంట్గా ఒక మాట అన్నారు, త్వరలోనే మమత అరెస్ట్ కాబోతున్నారని. 40 మంది ఆల్రెడీ ఎమ్మెల్యేలు బీజేపీ టచ్లో ఉన్నారు కాబట్టి ఇంకా తృణమూల్ కాంగ్రెస్ పని అయిపోయిందని. అంటే ఇదంతా ఒక పక్క వ్యూహం ప్రకారం వెళుతోందా? ఎందుకు ఇదంతా భయపెట్టే వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసే విధంగానే ఈ ప్రణాళిక భాగంగా వెళుతుంది? ప్రధానికి వాళ్ళు చేస్తున్న ఆరోపణలు అవి. సార్ నేను ముందు బీజేపీలో చేరితే కేసులు మాఫైనాయి అనేటువంటిది ఒక ముందు అబద్ధ ప్రచారం సార్. ఇది పచ్చి అబద్ధ ప్రచారం. ఇది అంటే ఎంత అబద్ధం అంటే ప్రపంచంలోనే ఒక అబద్ధాలకు అవార్డు. రేవంత్ రెడ్డి గారు 50 లక్షలు తీసుకొని పోలేదు, 50 లక్షలకు ఓటుకు నోటు ఈయనయ్యలేదు. ఇది కేసే కాదు, ఎందుకంటే లేదు కదా కేసు. ఇప్పుడు నడుస్తలేదు అందామా? ఆ కేసు నడుస్తలేదు అందామా అంటున్నా. సూటి ప్రశ్న. అంటే రేవంత్ రెడ్డి సచ్చిరుడు అయిపోయిందా ఇప్పుడు? మరి సార్, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళు న్యాయస్థానాల కోసం ఓపిక పట్టాలి సార్. రేవంత్ రెడ్డి గారి కేసు ఏసీబీ కోర్టులో ఉంది. ఏసీబీ కోర్టుకు ఇంకో కోర్టు దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పు చేయలేదు, న్యాయస్థానం మధ్య సచ్చినం అయిపోయిందా? బీజేపీ సపోర్ట్ చేసిన హత్యలం అయిపోయిందా జగన్మోహన్? అసలు ఇంతెందుకు రేవంత్ రెడ్డి గారు హత్యుడు అయిపోయినా? ప్రతిపక్ష పార్టీ కదా తెలంగాణ ఏసీబీ కోర్టులో ఉన్నది, మొన్నటి దాకా టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి హత్యుడు అయిపోయినట్ట సార్? ఏ కేసు కూడా ఎవరి మీద కూడా మాఫీ కాలేదు. అసలు న్యాయస్థానం విడుదల చేసింది అనుకోండి, మీరు చేసేది ఎందుకంటే న్యాయ వ్యవస్థ నమ్మకం ఉండాలి. డి రాజా కేసును బీజేపీ మాఫీ చేసిందా? చెప్పండి మీరు. కనిమోలి కేసును బీజేపీ మాఫీ చేసిందా? ఎవరు మాఫీ చేసినారు? ఎవరు? అంటే చాలా సింపుల్ గా మనం అనేస్తాం బీజేపీలో చేరితే అయిపోతాన్ని. ఎవరు? ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీలో ఏరినాడు, కేసు అయిపోయిందా? జగన్మోహన్ రెడ్డి బీజేపీలో ఏరినాడు, కేసు. నేను ఈ 2 ఎగ్జాంపుల్స్ అంటే ఈ రాష్ట్రాలు జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. ఈ రాష్ట్రాలు జరిగినాయి కాబట్టి నేను అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నా. కాబట్టి ఏ కేసు కూడా ఎవరి మీద ఇంతెందుకు రీసెంట్ పాస్ట్ సుబ్రహ్మరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు, బీజేపీ నాయకుడు ఇప్పుడు మరి ఎన్సీఆర్టీ కేసులో వారికి 2,000 కోట్ల రూపాయలు రిలీఫ్ ఎట్లా వచ్చింది? బీజేపీ కేసు వచ్చిందా? మరి నా కాంగ్రెస్ అక్కడ బీజేపీ జెండా పట్టుకొని తిరుగుతుండ ఆయన. కాబట్టి న్యాయస్థానాలను వాటి యొక్క తీర్పులను గౌరవించాలా. దాని తప్పు అయితే అప్పీల్ కోర్టుకు పోతాము. ఒకవేళ ఆ జడ్జిమెంట్ తప్పు అయితే మన జడ్జిమెంట్ మనం మాట్లాడతాం. జడ్జిలను అయితే వ్యక్తిగతంగా ఆపాదించకూడదు, బట్ జడ్జిమెంట్ మనం ప్రశ్నించవచ్చు. ఇది న్యాయ వ్యవస్థ మనకి ఇచ్చినట్టు రాజ్యాంగాలు కల్పించిన హక్కు. కాబట్టి ఏ కేసు కూడా ఎవరి మీద మాఫీ కాలేదు సార్. ఒకవేళ మాఫీ అంటూ చేస్తే అది న్యాయస్థానాలు చేస్తాయి, న్యాయస్థానాలు చేసినాయి సార్. ఎవరి మీద మాఫీ చేసి ఉంటే నాకు తెలిసి ఎవరి మీద మాఫీ కాదు. ఈవెన్ కమూరు బాబు మన కావూరి సాంబశివరావు కేసు కూడా ఇంకా పెండింగే ఉంది. అంటే చాలా మంది ఎన్సీఎల్టీల కేసులు పెండింగ్ ఉన్నాయి సార్. అది ఆర్థిక నేరాలు అయితే, మామూలు అవినీతి నేరాలు అయితే కోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మరి మీకు ఎంత లాలూ యాదవ్ కేసు ఎన్నేళ్ళు పట్టింది సార్ శిక్ష రావడానికి? ఎవరి కాలం దాకా పట్టింది. జయలలిత కేసు ఎవరి కాలం నుంచి ఎవరి కాలం దాకా శిక్ష పట్టింది? 18 ఏళ్ళు పట్టింది సార్ ఆమె శిక్ష పడడానికి. మాఫీ అయిపోయిందా సార్ ఏమన్నా? అంటే నేను అందుకోసమనే మాఫీ అని అయిపోయిందని చెప్పడం అనేటువంటిది ఇది ప్రపంచంలోనే పెద్ద అబద్ధం అని చెప్పడాన్ని వెనకపోతున్నాను సార్. దిస్ నెంబర్ 1. నెంబర్ 2, మరి మిగతా విషయాలు మరి ప్రభుత్వాలు ఈ వ్యవస్థలను వాడుకుంటూనే ఆరోపణ వస్తే నేనేమంటే గతంలో కూడా ఇప్పుడు చాలా సందర్భాలు వచ్చినాయి. మీరు 2004 నుంచి బీజేపీ నాయకులు అవినీతి పరులు అనే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. 2004 నుంచి 2014 దాకా వీళ్ళున్నారు కదా సార్. అవినీతి పరులు అయితే న్యాయస్థానం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఎవరిది? నేను అవినీతి పరుని సార్. నేను అవినీతి పరుని అయితే నన్ను నిలబెట్టాల్సిన న్యాయస్థానం ముందు కటకటాల ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ప్రభుత్వం యొక్క దర్యాప్తు సంస్థది. ఆ సంస్థలు ఆ పని చేసినాయా అంటే చెయ్యకపోతే ఆ ప్రభుత్వం యొక్క బలహీనత. అది చెయ్యకపోతే ఆ ప్రభుత్వం బలహీనత రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయనట్టు లెక్క. కాబట్టి రాజ్యాంగాన్ని అమలు చేయలేని అసమర్థ ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదు. దర్యాప్తు సంస్థలే కనుక మా బీజేపీ నాయకులు 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ కాలంలో ఉన్నటువంటి నాయకులు అయితే తప్పకుండా మీరు చేసి ఉండాలి. అంతేందుకు మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్, ఈ తరం ప్రజలకు తెలియనటువంటి ఎగ్జాంపుల్ చెప్తా. జైన్ హవాలా కేసులో పివి నరసింహరావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ గారిని జైన్ హవాలా కేసులో కేసు ఫైల్ చేసినారు. ఏమైంది కేసు? ఆయన నా కేసు కొట్టేసేదాకా నేను మళ్ళీ పార్లమెంట్కి రానున్నాడు. అయిపోయిందా? కేసు కొట్టేసినారా? మరి మీ ప్రభుత్వంలో ఎందుకు కేసు కొట్టేసినారు చెప్పండి జర నాకు. మీ ప్రభుత్వంలో కొట్టేశారు కదా, మా ప్రభుత్వం కాదు కదా. అప్పుడు
ఎవరు అంటే కూడా ప్రకాష్ రెడ్డి గారికి చేశారు? ప్రధానంగా ఎస్ మీరు చెప్తున్నట్టుగా కరెక్టే, ఏది మాఫీ కాలేదు అంటున్నారు, కానీ అవసరం ఉన్నప్పుడు తిరగతోడుతున్నారు అని ఒకటి. ఇంకొకటి ఏంటంటే పశ్చిమ బెంగాల్ గత ఎన్నికల ముందు కూడా సేమ్ ఇలాంటి వివాదాలే తీసుకొచ్చారు, కానీ అప్పుడు పారలేదు. మిగతా రాష్ట్రాలు చెల్లుతుందేమో కానీ పశ్చిమ బెంగాల్ మాత్రం చెల్లదంటూ ఇవాళ మమతా బెనర్జీ చాలా స్ట్రాంగ్ గా చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎన్నికలకు ముందే ఎందుకు తెస్తున్నారు? ఇప్పుడు ఈ కేసులు చూసినా ఈడీకి సంబంధించి కూడా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? పోనీ సరే పార్టీలు వదిలేద్దాం మనం, అది ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కేసు ఎన్నికలు ఉందా? ఎన్నికలు లేవా? ఉమ్, చెప్పండి. ఉమ్, నేషనల్ హెరాల్డ్ కేసు ఏం కేసు? మేం పెట్టలే కేసు. ఒక నాయకుడు ఫైల్ చేశాడు, ఢిల్లీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, మీరు దర్యాప్తు చేయండి, చేసి రిపోర్ట్ ఇవ్వండి అని. ఉమ్, అదే కదా ఢిల్లీ హైకోర్టు చేసింది కదా. బీజేపీకి ఏం సంబంధం? పొద్దున్న లేచి ధర్నాలు పట్టుకొని చేసుకుంటారు. అందుకోసం దర్యాప్తు సంస్థలకు న్యాయస్థానం మీద నమ్మకం లేదు. ఉమ్, దర్యాప్తు సంస్థలకు డైరెక్షన్ ఇచ్చింది న్యాయస్థానం, ఢిల్లీ హైకోర్టు. మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, సిబిఐ ఈడీ మీరు ఇన్వెస్టిగేట్ చేయండి, ఇలా నిజాలు తేల్చండి, మా ముందు కోర్టు వచ్చింది, కోర్టుకి ముందు కేసు వచ్చిందని చెప్పింది. ఓకే. మరి దానికోసం ధర్నాలు ఎందుకు చేస్తున్నారు? ఉమ్, కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కదా ధర్నాలు. అంటే న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా? దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేవా? నేషనల్ హెరాల్డ్ కేసు బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. నెంబర్ 3, నేను అన్నిటికన్నా ముందు రాజ్యాంగాన్ని మారుస్తారన్నారు. నా దగ్గర సార్ 103 రాజ్యాంగ సవరణ యొక్క మొత్తం కాపీలు ఉన్నాయి సార్. ఎప్పుడెప్పుడు ఏమేం చేశారనేది 1950లో అసలు రాజ్యాంగం పూర్తిగా అమలు రాకముందు ప్రాథమిక హక్కులు ఆర్టికల్ 15, 19, 85, 87, 171, 176 ఈ అన్ని ఆర్టికల్స్ మొదటి అమెండ్మెంట్ 15th June 1951 నుంచి. నేను 1951 నుంచి అంటున్నా పూర్తిగా. నెహ్రూ కాలం నుంచి భారత పార్లమెంట్ పూర్తిగా రానప్పటి నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని అమెండ్మెంట్ చేశారు సార్ ఈ రాజ్యాంగానికి? ఎన్ని తూట్లు పడిచారు? ప్రాథమిక హక్కులు నా ఆర్టికల్ 15 and 19 ఇస్ కన్సర్న్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఎన్ని మార్చారు సార్ మీరు? మీరు కూడా మళ్ళీ మాట్లాడితే దేని ఆధారం చేసుకోవాలి? నేను చూపిస్తాను. 103 అమెండ్మెంట్ లో మా ప్రభుత్వం వచ్చినాక చేసిన 1 10 ఉన్నాయి. అంతకుముందు నేను లెక్క వరకు 2091 నుంచి లెక్క చెప్తాను. ఇంకా రాజ్యాంగాన్ని అమలువలసింది 2012, 13 వరకు 98 అమెండ్మెంట్లు సార్. 98 అమెండ్మెంట్లు చేసిండ్రు వాళ్ళు. మరి ఎవరు ప్రాథమిక హక్కులను కూడా అమెండ్మెంట్ చేసారు సార్. దాని మీదనే సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్స్ ఇచ్చింది. కాబట్టి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు, స్వతంత్ర పోరాటం చేసినామంటారు. స్వతంత్ర పోరాటం చేసిన కాంగ్రెస్ పార్టీ లేదు సార్. లాల్ లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలకులు ఎవరు లేరు సార్. ఇందిరా కాంగ్రెస్ 69లో మారింది సార్. అంత మొరార్జీ దేశాయ్ స్వతంత్ర పోరాటం చేయలేదా? అయితే ఆయన ఇంత పడుకున్నాడు. నీలం సంజయ్ రెడ్డి, నిజంగా కామరాజ్ నడుగు ఎవరు స్వతంత్ర పోరాటం చేయలే? వాళ్ళందరినీ తరిమేసారు సార్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. స్వతంత్ర పోరాటం చేసిన వ్యక్తులను తరిమేసి ఇందిరాగాంధీ పేరు పెట్టుకున్న 2 కార్డు నుంచి ఆవు దూడ గుర్తుకొచ్చి అక్కడి నుంచి మళ్ళీ 77లో చెయ్యి గుర్తుకొచ్చినటువంటి 78 చెయ్యి గుర్తుకొచ్చిన కాంగ్రెస్. ఇట్ ఈస్ నాట్ ఏ కాంగ్రెస్ ఆఫ్ ఓల్డ్, ఇట్ ఈస్ ఇందిరా కాంగ్రెస్, ఇందిరా కుటుంబం యొక్క కాంగ్రెస్. కాబట్టి మీరు గుర్తులు మారే. నిజంగా కాంగ్రెస్ పార్టీ కాదు, మొరార్జీ దేశాయ్ కాదు, నీలం సంజయ్ రెడ్డి కాదు, చిమన్ భాయ్ పటేల్, వీళ్ళెవ్వరు కాదు. మేము ఇందిరాగాంధీ కుటుంబం ఒక్కటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ధోరణి ఉంటే ఈ దేశ స్వతంత్ర పోరాటాన్ని అవమానం చేసినట్టు, స్వతంత్ర పోరాటంలో త్యాగం చేసిన వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ అవమానం చేస్తుందని చెప్పదలుచుకున్నాను. ఎవరు రెస్పాండ్ అవుతారు? షేక్ బాజీ గారు.